హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు సెకండ్ డే ఆఫ్ ద 7 day స్కిన్ కేర్ ఛాలెంజ్. సో ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్రీవియస్ వీడియో దీని సీక్వెల్ చూడలేదు అని అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టోటల్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అనమాట, 7 day ఛాలెంజ్ అనేసి. సో ఆ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చేస్తాను. సో అన్నీ వరుసగా ఒకసారి చూడండి, ఎందుకంటే ఇది ఒక సీక్వెల్లో ఫాలో అయితేనే మీకు డిజైర్డ్ రిజల్ట్స్ అనేవి, బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఈ వీడియోలో నేను వేసుకున్న లిప్స్టిక్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ L18. ద ప్యాకేజింగ్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. కలర్ పాప్ రేంజ్ నుంచి డీప్ పింక్ అనమాట షేడ్. మాకు తెలుసులే, మేము చేసుకుంటాం, నువ్వు చెప్పేదేముంది అని అనుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నేను దీన్ని DIY చేసి ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను, అదే ఈరోజు అప్లై చేస్తాను. బట్ మళ్ళీ ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మిస్ అయితే ఆ వీడియో లింక్ కూడా నేను కుదిరితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు మెన్షన్ చేస్తాను కాబట్టి యూ కెన్ ఫాలో ఇట్ హియర్ ఆల్సో. డ్రై ఎయిర్ టైట్ కంటైనర్లో నేను బేసన్, రైస్ ఫ్లవర్ అండ్ నెక్స్ట్ ముల్తానీ మిట్టి, ఇంక్ నట్ పౌడర్ అండ్ శాండిల్వుడ్ పౌడర్, ఈ 5 పౌడర్స్ని నేను బాగా మిక్స్ చేసి దీనిలో పెట్టుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ ప్రిపరేషన్ ఏంటి అలా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. బట్ ఈరోజు ఈ ఛాలెంజ్లో దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వరకు ఎవరైనా చూడకపోతే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇట్ డస్ వండర్స్ టు యువర్ స్కిన్. మీరు చూస్తారు ఈరోజు ఎండ్ ఆఫ్ ద వీడియో, మీరు ఆ రిజల్ట్ని క్లియర్గా మీ కళ్ళతో చూస్తారు కాబట్టి నేను ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పను. బట్ ఏంటి అంటే శాండిల్వుడ్ పౌడర్ ఒకటే యూస్ చేస్తే, లేకపోతే ముల్తానీ మిట్టి ఒకటే యూస్ చేస్తే ఎంతైతే వస్తుందో ఇది ఇంటూ 5 times కాబట్టి ఆ గ్లో కూడా అలానే వస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 7 days ఛాలెంజ్ నేను ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే, ఫెస్టివ్ సీజన్ అండ్ ఆల్సో వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి టు లుక్ ఫ్లాలెస్ అండ్ ఆల్సో టు లుక్ గ్లోయింగ్ బ్రైట్, అందుకు అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. నేను ఒక చిన్న నార్మల్ బౌల్ తీసుకుంటున్నాను. ఇది నా ఫేస్ ప్యాక్ ఆర్ స్కిన్ కేర్ బౌల్ అనుకోవచ్చు, మీరు చాలా ఆల్రెడీ చూసుంటారు. సో ఇది 2 spoons డిపెండ్స్ అనమాట. 2 spoons, మీకు నెక్ కూడా కవర్ చేయాలనుకుంటే 3 spoons తీసుకోవచ్చు. సో గైస్, నేను దీనిలో రోజ్ వాటర్ మిక్స్ చేశాను అనమాట. కొంతసేపు ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టి దాని తర్వాత రోజ్ వాటర్ అనేది యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టానంటే, కోల్డ్ ఇంగ్రీడియంట్ పెట్టుకున్నప్పుడు మన స్కిన్ పోర్స్ అనేవి ష్రింక్ అవుతాయి, టైట్ అవుతాయి అనమాట. సో అందుకు. అండ్ మీ ఇష్టం అనమాట, మీరు వాటర్ యూస్ చేసుకోవచ్చు, మిల్క్ యూస్ చేయొచ్చు, కర్డ్ యూస్ చేయొచ్చు, రోజ్ వాటర్ యూస్ చేయొచ్చు, గ్రీన్ టీ కూడా యూస్ చేయొచ్చు. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, అది మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకళ్ళు నాకు ఒక డౌట్ అడిగారు, ఏంటి అంటే మీరు ముందు రోజే ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నారో అది ప్రయర్గానే మాకు ప్రీవియస్ వీడియోలో చెప్పేస్తే నెక్స్ట్ డే కల్లా మేము ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ పెట్టుకుంటామని అంటున్నారు. బట్ యాక్చువల్లీ నా వీడియోస్ అనేవి మార్నింగ్ 9 AM వస్తాయి. సో 9 AM వచ్చినప్పుడు ఆ డే ఎండ్లో నైట్ టైంలో మీరు ఈ స్కిన్ కేర్ చేయాలన్నమాట, మార్నింగ్ కాదు. సో నైట్ టైంలో స్కిన్ కేర్ చేస్తే మీకు ఆ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి పర్ఫెక్ట్ గ్లో అనేది 100% వస్తుంది అనమాట. మార్నింగ్ చేసే కంటే నైట్ టైం నేను రికమెండ్ చేస్తాను మీ అందరికీ. నేను ఇది షూట్ చేసేది కూడా నైట్ టైం కాబట్టి నేను అప్లికేషన్ నైటే చేసుకుంటాను. వీడియో మాత్రమే మీకు మార్నింగ్ వస్తుంది, మీరు అప్లికేషన్ నైటే చేసుకోండి, ఓకే. సో అదనమాట. మీకు ప్రాబ్లమాటిక్ ఏరియాస్ లైక్ డార్క్ సర్కిల్స్ అరౌండ్ మౌత్ లేదా ఫోర్ హెడ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ ఒక లేయర్, ఎక్స్ట్రా లేయర్ వేయండి, మిగతా అంతా నార్మల్ లేయర్ వేసేయండి. థిన్ లేయర్ సరిపోతుంది, థిక్ లేయర్ అవసరం లేదనమాట. నేను కెమెరాలోకి చూస్తున్నాను, అందుకే మీకు సైడ్గా చూస్తున్నట్టు అనిపించవచ్చు. ఓల్డ్ టీషర్ట్ ఏమైనా ఉంటే అది వేసుకోండి, ఎందుకంటే చూసారా అలా అనమాట, అలా వద్ది, అందుకే ఓల్డ్ టీషర్ట్ వేసుకోండి. లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా అలా కాకుండా మెల్లగా నిదానంగా వేసుకోండి. ఇలా కెమెరాలోకి చూస్తూ చేస్తే ఆబ్వియస్లీ యూ విల్ స్పిల్ అవుట్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. సో అప్లికేషన్ అయితే అయిపోయింది గైస్. మీరు అప్లై చేసేసాక ఒక 10 minutes ఆర్ 15 minutes రిలాక్స్ అయిపోతే చాలా బెటర్ అనమాట. ఫేషియల్ మూమెంట్స్ ఉండకపోతే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ వీడియోస్ని స్కిప్ చేస్తూ చూడకండి, లేకపోతే ఫార్వర్డ్ చేస్తూ చూడకండి, ఎందుకంటే కొన్ని పాయింట్స్ మీరు మిస్ అయిపోతారు. అండ్ ఆల్సో దాని తర్వాత వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేసిన పాయింట్స్ మళ్ళీ మీరు నాకు కమెంట్స్ చేసి కానీ వాట్సాప్లో DM చేస్తే కానీ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ యూజ్లెస్ అనమాట. సో మీరు అందుకే స్కిప్ చేయకుండా వీడియోస్ని చూడండి పూర్తిగా. ఎందుకంటే ఒక 5 minutes వీడియో నేను అప్లోడ్ చేయాలి అంటే దాని వెనకాల 4 to 5 hours కష్టం ఉంటుంది. ఆల్రెడీ అంత టైం తీసుకొని ఒక 5 minutes వీడియో మీరు పెడుతున్నప్పుడు మీరు ఆ 5 minutes కూడా స్పేర్ చేయకుండా దాన్ని కూడా ఫార్వర్డ్ చేసేసి కానీ అలా చూసేస్తే మళ్ళీ నన్ను వచ్చి ఆల్రెడీ చెప్పిన డౌట్సే, వీడియోలో చెప్పిన డౌట్సే మళ్ళీ నన్ను అడిగితే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ నేను అంటే మీకోసం మళ్ళీ నా పర్సనల్ టైంలోంచి నేను మీకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే కొత్త డౌట్స్ అడిగితే నేను ఎప్పుడు కాదన్ను, 100 సార్లు అడిగినా 100 సార్లు చెప్తాను. బట్ ఆల్రెడీ చెప్పింది వీడియో చేసి, షూట్ చేసి, ఎడిట్ చేసి, అప్లోడ్ చేసింది మళ్ళీ మీరు అడిగితే
ఈవెన్ ఐ ఫీల్ బ్యాడ్. ఒకసారి దాని గురించి కూడా మీరు ఆలోచించండి. ఎందుకు అంటే ఇట్స్ లైక్ నేను మళ్ళీ నా పర్సనల్ టైంలోంచి నేను మీకు ఇవ్వాల్సి వస్తుంది టైం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మీకే వదిలేస్తున్నాను అనమాట. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ పర్సనల్ స్పేస్ కదా, సో అలాగా పర్సనల్ టైం. సో అది ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపించింది అనమాట. మీరు పర్ఫెక్ట్గా ఒక వీడియోని ఫుల్గా చూసేస్తే నేను ఏ పాయింట్ కూడా వదలకుండా చెప్తాను అనమాట. సో ఒకవేళ కాదు ఇంకా కొత్త పాయింట్, కొత్త డౌట్ రేజ్ అయితే ఫర్ ష్యూర్ యూ కెన్ ఆస్క్ మీ. నేను దానికి ఎప్పుడు వద్దను. సో దట్ ఈస్ ఎ హంబుల్ అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. యా, సో హియర్ ఈస్ ద రిజల్ట్ గైస్. ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయింది. డ్రై అయిపోయాక నేను కోల్డ్ వాటర్తో వాష్ చేసేసాను కూడా. సో హియర్ ఈస్ ద రిజల్ట్. ఫేస్ చాలా ప్లంపీగా సాఫ్ట్గా సప్పుల్గా అయింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని అప్లై ఇట్ అండ్ దెన్ యూ విల్ నో ద రిజల్ట్ అనమాట. లైట్ ఫ్లక్చుయేషన్ ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ ద రిజల్ట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ హ్యావ్ లవ్డ్ ఇట్. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను, అండ్ ఆల్సో నా రిక్వెస్ట్ కూడా మీరు నెక్స్ట్ వీడియో నుంచి పాటిస్తారని నేను అనుకుంటున్నాను. సో విల్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో, దట్ ఈస్ థర్డ్ టిప్ ఫర్ ద 7th డే ఛాలెంజ్. ఆల్రెడీ స్కిన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది 2 డేస్కే. సో మీకు కూడా అలానే ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. బాయ్ బాయ్. ఐ లవ్ యూ ఆల్.